జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలి పూలు సార్ లేడీస్ బాయ్స్ లో మస్తు వాడతారు సార్ అన్న आओ ऊपर आवे मजा చేస్తున్నా పాడరా మजा చేస్తున్నా సార్ పాడు ये किसका है साया कोई दिल में दस्तक यहाँ कौन आया ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండిరా సింపిరి చుట్టదాన్ని సెబులిరగన చుట్టదాన్ని సేతి నక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రార బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రార బాబా మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు కథ సీరియస్ జోకేసి ఉన్నావాడు మతలే పడదు సాయి మనము మనలను మాటే అలని ఎదుటాన సాయి ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మరు Now I invite degree second year brothers to
perform the dance. స్టాఫ్ అందరూ వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఏంటి మనం ఎరగదీస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడు ఏంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తారు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా, ఈడ చూసినా, యాడ చూసినా, నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఎక్కడైనా ఎక్కడా నిన్నే నమ్మితుడా, ఎక్కడైనా ఎక్కడా నిన్నే నమ్మితుడా, జయకాయ సాంగేవుడా, నందేలో జయకాయ సాంగేవుడా. మాట్లాడండి, నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమంటా ఉంటాయి? జనానికి అర్థం అవుతుంది గురూజీ. సెకండ్ లెక్కన అండి మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురూజీ, పాడు. Don't book it just by its cover. హెడ్ షోల్డర్ సార్. అది షాంపూ కదా. ఓకే, సెన్సెస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ చాలా అద్భుతమైన వాయిస్. అంటే నాకేదో బాంబే మలయాళం. నేను పాడతా గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సుందా మామవే. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సుందా మామవే. ఊరుంట సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆడత వెళ్ళి జరగకపోతే బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే, నీతోటి నీకకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? వీళ్ళు అదలో చూస్తున్నారు. ఎందుకు ఫేస్ లో పెట్టారు? స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మై ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్. సో మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, టోటల్ మై బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్.
and teachers, for honorable guests and my dear friends. I am Yashwant from first year MPCA. I am firstly happy too because I was got the seat in MJP Boys in Anaparetipalli College. I feel pride to our college because there has good study here and sports are good here. We are served to good food and tasty hygienic food. In our college has good atmosphere and climate in our Anaparetipalli College. Thank you for giving an opportunity. I request anybody from first year to share their opinions. ప్రిన్సిపల్ సార్ స్టేజ్ మీద ఉన్న గౌరవనీయులందరికీ శుభోదయం. నేను అనపరెడ్డిపల్లి కాలేజీలో జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. నా 10th అశ్వరావుపేట ఎంజేపీడీలో ముగించుకొని ఇక్కడికి వచ్చాను. నా 10th 500 మార్కులు రాగానే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలనుకున్నాను. కానీ ఒక టీచర్ ఫోన్ చేసి, బాబు నీకు అనపరెడ్డి కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పాక మా డాడీ జాయిన్ చేయించారు ఇక్కడ. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా సార్. ప్రైవేట్ కాలేజీలో కన్నా ఇక్కడ అనపరెడ్డిపల్లి కాలేజీలో మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఫుడ్ బాగుంది, స్టడీ బాగుంది, గేమ్స్ బాగున్నాయి. ఐ లైక్ గేమ్స్. నేను స్కూల్ 10th అశ్వరావుపేటలో చదువుకున్నప్పుడు మా గ్రౌండ్ లేదు. ముందు స్కూల్ వాళ్ళ దాంట్లో ఆడుకుంటుంటే వాళ్ళకి 4:30 గేమ్స్ ఉంటాయి, మాకు ఉంటాయి. అక్కడ మమ్మల్ని ఆడిచ్చేవాళ్ళు కాదంతా. ఇక్కడికి వచ్చాక గేమ్స్ కంటూ సపరేట్ టైం ఉంది. అప్పుడు ఏ పని చేయకుండా ఓన్లీ గేమ్సే. ఎవరికి ఇష్టం ఉన్న గేమ్ వాళ్ళు ఆడుకోవడం. ఇది బాగుంది సార్ కాన్సెప్ట్, నాకు బాగా నచ్చింది. తర్వాత నన్ను బైపీసీ నుండి ఎంపీసీకి చేంజ్ చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎంపీసీకి వచ్చినందుకు ఎంపీసీకి న్యాయం చేసి కాలేజీలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను సార్. మా సీనియర్స్ అన్నవాళ్ళు కూడా నేను ఇక్కడికి వచ్చాక, తమ్ముడు అట్లుంటుంది ఇట్లుంటుంది, ఆ సార్ మంచోడు కాదు, ఆ టీచర్ కొట్టిద్ది, అది మంచిది కాదు అని ఒక్కళ్ళు చెప్పలేదు. స్టాఫ్ అంతా మంచోళ్ళు, మంచిగా చెప్తారు, అందరూ నీతో కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. సీనియర్స్ అన్న వాళ్ళు కూడా ఏ రోజు తమ్ముడు ఏందిరా అని గట్టిగా అన్నవాళ్ళు కాదు, అందరూ మంచిగా చేసుకున్నారు. అన్న మీరు మేము ఇంతే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం చదువుకొని మన ప్రిన్సిపల్ సార్కి మంచి పేరు తెద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్కి మరియు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ, నా పేరు వేణు, ఫస్ట్ ఎంపీసీఏ అశ్వరావుపేట నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఎంజేపీ అశ్వరావుపేటలో సీట్ వచ్చిందంటే కొంచెం ఎట్లుంటుందో అంటే హాస్టల్స్ అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, బాగోదు ఫుడ్, అట్లా ఆ ఐడియాలజీతో వచ్చా. బట్ ఇక్కడికి వచ్చాక కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. మంచి ఎన్విరాన్మెంట్, ఫుడ్ బాగుంది, అకామిడేషన్ బాగుంది. ప్రిన్సిపల్ సార్ బాగా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఏమాత్రం కన్విన్స్ అవ్వట్లే. నాకు అది చాలా బాగా నచ్చింది. పీడీ సార్ కూడా గేమ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. గేమ్స్ పీరియడ్లో ఏ ఒక్కరు ఖాళీగా ఉండడానికి వీల్లేదని చెప్పారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఉండేసరికి నేను అనుకున్న డిగ్రీ అన్నోళ్ళు అంటే కొంచెం ఫ్రీగా ఉంటారు, హెయిర్ స్టైల్ వేసుకొని మమ్మల్ని జూనియర్స్గా ఎట్లా చూస్తారా అని అనుకున్నా. బట్ అన్నోళ్ళు కానీ ఇక్కడ మా సీనియర్స్ కానీ మంచిగా తమ్ముళ్ళు లెక్క కలుపుకుపోయారు. ప్రతి ఒక్క విషయం మాకు దగ్గర నుండి చెప్పారు. దానికి అన్నోళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. Thank you, brother, for sharing your opinion. I request anybody from first year to speak from here. Respected principal sir and teachers and my dear friends, a warm good afternoon to all. I am Pragyan from first MPCB. First, I like this culture and anything and discipline. I am all studying 6th to 10th class in MJP Chunchpalli, Kottagudem. But I don't know about this type of culture in that time.
and some of them are people are there and who attached to whose people are guide me to join in this college. I know about this Anpetpalli hostel in here. Our teachers and staff also tell us it is the disciplining school in our district, so that's why I am also confused. I got 521 marks in 10, but I know my knowledge this is not fair to us, and their ground our physical directing sir and faculty and anyone can contribute to us to study. They have study and physically and continuously I know that, and food also and dining hall, movies. I know about that one, but this is very fair to us because we are all gathered to him freshers party. Thank you to brothers to giving this freshers party and intro also degree. So thank you to all. Thank you, brother. I request anybody from first year to share their opinions. I request degree first year brothers to speak some words about this college. ప్రధాన ఉపాధ్యాయులు ఎస్కే బురాన్ గారికి, ఉపాధ్యాయుడు నా తోటి విద్యార్థులకు నమస్కారం. ఇవాళ మన కాలేజ్లో ఫ్రెషర్స్ ఏర్పాటు చేశాం, బాగా సక్సెస్ఫుల్గా చేశాం. ఇంకా ఉంది ముందు నాకు తెలిసి. నేను కావాలనే డిగ్రీ తీసుకున్నాను, దానికి మా సార్ హెల్ప్ చేశారు. ఇక్కడ అనపరెడ్డిపల్లిలో బురాన్ సార్ అని ఉంటారు, నువ్వు వెళ్ళి అక్కడికి ఉన్నారు. 90 కిలోమీటర్స్ నుండి వచ్చాను నేను. వెంటనే అప్లికేషన్ ఇచ్చా, కాలేజ్ చూసి అడ్మిషన్ కూడా అయిపోయా. ఆఫ్టర్ మండే కూడా వచ్చేసా. కాలేజ్ స్టార్ట్ అయింది, క్లాసెస్ జరుగుతున్నాయి, కానీ సిలబస్ మారింది. ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ సార్ వాళ్ళందరూ కవర్ చేస్తున్నారు సిలబస్. ఫస్ట్ సెమ్ అందరం పాస్ అయిపోతాం, భయం లేదు ఏమి. గేమ్స్ కూడా ఉంటున్నాయి. గేమ్స్ అసలు నేను ఆడలే. ఇంటర్లో నేను మైనార్టీ చదివా, మైనార్టీ కాలేజ్లో. అసలు అక్కడ గేమ్స్ కూడా ఆడేవాడిని కాదు, అప్పుడప్పుడే ఎక్కువ ఆడేవాడిని. ఇక్కడికి వచ్చాక బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నా. ఇక్కడైతే నాకు మొత్తం నచ్చింది బాగానే. థ్యాంక్ యూ సార్. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతాను. మేబీ ఫ్యూచర్లో మీకు ఒక ఆఫీసర్గా కనపడతా సార్. Thank you, brother. All the best, brother. I request anybody from degree first year to speak some words about this college. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకుల బృందానికి, నాతోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఏం నచ్చేది కాదు. అంటే నేను ఇంటికి వెళ్ళిపోతానని అనుకునేవాడిని. దాని తర్వాత నాకు ఎలానో ఉండాలని ఉన్నా. దాని తర్వాత నాకు సార్ వాళ్ళందరూ క్లోజ్ అయ్యారు. నేను మంచిగా చదువుకుంటాను. ఈ ఫుడ్ కూడా నాకు బాగా నచ్చింది. ఫస్ట్లో నచ్చలేదు, దాని తర్వాత అడ్జస్ట్ అయ్యా. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. Degree first year to share their opinions. Sir, Edic sir, Warden sir, staff members, all of you, good afternoon everyone. నేను రవికుమార్ ఫస్ట్ డిగ్రీ ఎంపీసీఎస్ గ్రూప్ తీసుకున్నాను. అసలైతే నేను ఇక్కడ మొదట్లో రావడానికి చాలా భయపడ్డాను. ఏంటంటే నేను స్కూలింగ్, ఇంటర్మీడియట్ మొత్తం నేను ఎంజేపీనే. ఏందబ్బా నా బతికి ఏందబ్బా ఎంజేపీకి అంకితమా అనుకున్నాను. కానీ
తర్వాత నేను ఎంజేజీపీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక ఆ నమ్మకంతో ఈడికి కూడా వచ్చాను. ఏదో ఒకటి కొత్త నేర్చుకుంటాను, ఏదో ఒకటి కొత్త విషయంతో బయటికి వెళ్ళాలని ఇక ఫిక్స్ అయ్యి ఈడికి వచ్చాను. నేను మొదట్లో భయపడ్డాను, టీచర్స్ తోటి స్టాఫ్ మెంబర్స్ తోటి ఎట్లా ఉంటారో, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, వామో వాళ్ళు చెప్పేది ఒకవేళ అర్థం కాకపోతే ఎట్లా ఏం రియాక్ట్ కావాలో అసలు నాకు ఇట్లాంటి ఏం విషయాలు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంట్రా అని చూస్తే స్టాఫ్ మెంబర్స్ సొంత అన్న లెక్క లేకపోతే ఒక తండ్రి లెక్క హౌస్ మాస్టర్స్ కానీ చూసుకుంటున్నారు. ఇక తర్వాత నుంచి ఫిక్స్ అయ్యాను, ఇక ఉంటే అంటే ఇక స్పోర్ట్స్లో కూడా సార్ బాగా నాకు ప్రోత్సహిస్తున్నారు. అంతేగాని అన్నయ్యలు కూడా సీనియర్స్ కూడా నాతో పాటు చాలా చక్కగా మెదులుతున్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నాకు రెస్పెక్ట్ ఇస్తూ ఇద్దరు కలిసి మంచిగా మెదులుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన స్టాఫ్ మెంబర్స్కి మరియు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Friends, all of you, good morning. We are sing a song with Singarala Pairullona. Singer. బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతా రగాల దీపాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంటే ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టామని అనుకోమంట. బతికే దారి పోతే ఏంటి, బాటేదైతే నీకది ఏంటి, నీరే వేసే ఆపై వాడే నీరే పోస్తాడు. మూలబడి ఉన్న పుట్ట పుట్ట తీసి భోగి మంటల్లోన నువ్వే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రకాల దీపాలట, పైరులోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని లేబడని జన్మే నాదిరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రకాల దీపాలట, మీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. సింగారాల పైరులోన బంగారాలే పండేనట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంటే ఆడాలి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నేను 5th నుంచి 10th దాకా ఎంజేపీ బోనకల్లో చదువుకున్నా.
అక్కడ ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది, అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నట్లే ఉంది. అంతకంటే ప్రిన్సిపల్ సార్ బాగా చూసుకుంటున్నారు. పీడీ సార్, స్టాఫ్ టీచర్స్ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు. ఫుడ్ కల్చర్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ షేరింగ్. And teachers, good morning. And dear my friends, good morning. My name is Dijangram. I am from first year Chunchupalli. Thank you. నేను 5th నుంచి 10th వరకు టేకులపల్లిలో చదువుకున్నాను, ఎంజేపీడి. ఫస్ట్ ఇయర్ అన్నపరెడ్డిపల్లి సీట్ వచ్చింది నాకు. నేను ఇక్కడికి వచ్చాను, చాలా బాగుంది. ఇక్కడ కల్చర్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాలేజ్ Respected principal sir, staff members, good morning to one and all. నా పేరు పి మణికంఠ సాయి. నేను విఎంఎన్ఆర్ హై స్కూల్ నుండి వచ్చాను. మాది ఆర్సిహెచ్ బంజర్ విఎంఎన్ఆర్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. ఇక్కడే ఉంటాను ఇక. థ్యాంక్స్. And staff teachers and my friends, good afternoon and all. My name is Simon Pender. I am from first BPC Chunchupalli. 8th నుంచి 10th దాకా నేను సోషల్ వెల్ఫేర్ ముందుగా చదువుకున్నా. ఇక్కడ అంతా నాకు నచ్చింది, ఫుడ్ కానీ నచ్చింది, కల్చర్ యాక్టివిటీస్ నచ్చినాయి, గేమ్స్ కూడా నచ్చింది. థ్యాంక్ యూ. గురాన్ సార్కి, ఈ అవకాశం ఇచ్చిన టీచర్లకి సార్లకి థ్యాంక్ యూ సార్. నేను సత్పల్లి ZPHS ఓడోపిఎస్ స్కూల్లో చదువుకున్నాను. 4th నుండి 10th దాకా ఆడే చదువుకున్నాడు. మాకు మొదటిసారి సార్లు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అయితే నాకు ఒకసారి ఇక్కడికి రావడానికి సహాయం చేశారు. అయితే ఆ సార్కి నేను వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పని చెప్పాను సార్. చెప్తే నాకు థ్యాంక్స్ వద్దు, నువ్వు మంచిగా చదువుకోవాలని చెప్పారు సార్. మంచి బుడాన్ సార్ అనే ఒక సార్ ఉంటారు, మంచిగా మీకు చెప్తారు అని చెప్పారు. సరే అని మా అమ్మ ఫస్ట్ నుండి మమ్మల్ని చదివించింది సార్. మా నాన్న కూడా మమ్మల్ని అంత చూసుకునేవాడు కాదు సార్. అయితే మా అమ్మ మమ్మల్ని ఎంత దాకా చదువుకోని మమ్మల్ని ధైర్యంతో కాలేజీకి పంపించింది సార్. నేను అంటే మా అమ్మకి మంచిగా చదువుకొని మంచి సీటుతో మంచి ఒక జాబ్తో కొట్టి చూపిస్తానని మా అమ్మకి, సార్కి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. First of all, all of you, good afternoon. My name is Dijangram. I am from first year MPC Chunchupalli. My old school is LJP Boys, Bonakal. నాకు ఫస్ట్లో ఈ స్కూల్కి ఈ కాలేజీ అంటే ఎలా ఉంటుందో, అన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని ఎట్లా చూసుకుంటారని భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చాక కల్చర్ వేరేగా ఉంది, ఎన్విరాన్మెంటల్ బాగుంది, అండ్ గేమ్స్ అయినా అలాగే ఫుడ్ అయినా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. అలాగే ఇక్కడ టీచర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ స్టడీలో నాకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో, నాకు అర్థం కాకపోతే ఎలా ఉండాలి అని అనుకున్నా. కానీ టీచర్స్ అర్థమైందా లేదని వాళ్ళే అడిగి స్టూడెంట్కి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. దానికి నేను టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అన్ని వాళ్ళు కూడా మమ్మల్ని ఏరా అని ఎప్పుడు బెదిరియలేదు, వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు. Teachers, my dear friends, my name is P. Naveen. I am from Dondapadu. It is nearby Jagaipeta. నేను ఫస్ట్ నుంచి కూడా ప్రైవేట్లోనే చదువుకున్నాను. ఫస్ట్ నర్సరీ టు 10th మా ఊర్లోనే అరుణోదయ హై స్కూల్.
ఈ సీట్కి అప్లై చేయడం కారణం కూడా మా ప్రిన్సిపల్ సార్. ఫిఫ్త్ టు 10th నేను ఒక ఫౌండేషన్ ద్వారా చదువుకున్నాను. ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలో తెలియలేదు, ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగోలేదు. మా ప్రిన్సిపాల్ సార్ చెప్తే దీనికి అప్లై చేసుకోమని చెప్పారు. గ్రిప్ లేదు నాకు. ఇక్కడికి వచ్చాక ఈ స్పోర్ట్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ, అక్కడ మేము చదువుకునే దగ్గర 24 hours స్టడీ అవర్స్ క్లాసెస్ ఎక్కువ ఉండేవి. ఇక్కడ అంతా బాగానే ఉంది, ఫుడ్ కానీ గేమ్స్ కానీ డిసిప్లిన్ కానీ సేమ్ మా దగ్గర ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది. థ్యాంక్ యూ దిస్ గివింగ్ స్మాల్ ఆపర్చునిటీ. Sir and staff teachers, my dear friends, good afternoon. నేను కోటేశ్వరం, నేను ఎంపీసీ బి లాంచ్. నేను ఇంతకుముందు 5th నుంచి 10th వరకు మదిర ఎంజేపీలోనే చదువుకున్నాను. నాకు ఇక్కడ వచ్చిన కొత్తలో నచ్చలేదు, అంటే ఇంత స్ట్రిక్ట్ ఉండేసరికి అలా ఉండలేదు. ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనే చూశాను. ఒకసారి మేడం ఫోన్ నుంచి కూడా మా సార్కి ఫోన్ చేసి, సార్ నేను ఇక్కడ ఉండను, ఇంకా మదిరే వచ్చేస్తా అన్నా. అయితే సార్ అన్నారు, నేను ఒకరోజు వస్తా, ఇక్కడే బాగుంటుంది ఉండు, స్టడీ బాగుంటుంది అని అనేసరికి ఇంక ఇక్కడే ఉన్నాను. ఇంకా నాకు గేమ్స్ కూడా ఎక్కువ ఆడలేదు, ఇంతకుముందు చదువుకున్నాక ఆడకూడదు. ఇక్కడే ఫస్ట్ టైం సార్ ఇంకా ఆడరా అంటే ఇంకా ఆడతాను. అసలు నాకు ఇంక ఎప్పుడు ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇంకా కొన్ని రోజులు ఉన్న తర్వాత అలవాటు అయింది. ఇక్కడ ఇంకా ఫ్రీగా ఉన్నా, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఉంటాడు. థ్యాంక్ యూ బ్రదర్ and staff members, my dear friends, all of you, good morning. నేను ఇంతకుముందు చదువుకుంది 8th to 10th చించుపల్లిలో చదువుకున్నాను. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ అన్నీ బాగున్నాయి. ఫుడ్ కానీ నచ్చింది. నేను ఇక్కడికి వచ్చింది మా ఫ్రెండ్స్ ఉన్నారని. హాస్టల్ గురించి అనుకోలేదు, ఎలా ఉన్నారని అనుకున్నా. హాస్టల్ అంతా నచ్చింది, ఇక్కడ అంతా బాగా నచ్చింది. థ్యాంక్స్. A warm good afternoon, one and all. My name is S. Sidhu. I am from first MPC B. నేను 5th నుంచి 10th దాకా ఎంపీ చుంచుపల్లి ఎంజేపీలోనే చదువుకున్నా. నాకు అక్కడికన్నా ఇక్కడే చాలా బాగుంది. ఫుడ్ విషయంలో కానీ, గేమ్స్ విషయంలో కానీ, దేనిలోనైనా ఇక్కడే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నేను ఇంతకుముందు చదువుకుంది చించుపల్లిలో 5th to 10th. అక్కడికంటే ఇక్కడే చాలా బాగుంది. ఫుడ్ కానీ గేమ్స్ కానీ స్టడీ బాగుంది. థ్యాంక్ యూ. Respected principal sir, staff teachers and my dear friends, good afternoon. My name is Almesh. I am studying 1 MPC B, Chinchupalli. I completed my study at 10th class Manur MJF boys in our society, and I got a seat at Anupredpalli. And I love to got a seat in Anupredpalli. I like study and sports in our school. Thank you. Thank you, brother. I invite Vamshi from MPCS to sing a song. నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇలా దించి నీ శక్తిని యుక్తిగా అమ్మ ఎక్కడున్నా చేయుదే ఇస్తుంటే ఓ స్నేహబంధం కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగేరా ఆ శిఖరం నీదేరా ఒంటరై వనగాలిరా ఆ ఓటమైన హడలి
అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాలల్లో ఆ బ్రహ్మరాత. నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి లోకాన్ని పొగిడేలా చూపించు ఘనత. లేరా చిందేరా ఆ విజయం నీదేరా, మీరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. I request Sub-Inspector sir to speak some words. వేదికను అలంకరించిన ప్రీతమ ఎమ్మెల్యే సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, లెక్చరర్స్కి గుడ్ ఆఫ్టర్నూన్. పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మీరంతా కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే అందరూ కూడా టాపర్స్ ఎలా అయితే ఉంటారో అలా ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇతడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఎస్ఐ గారు కూడా మన పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ మనం ఏం చేస్తున్నామో గమనిస్తూ, మనం అనుకుంటున్నాం మన ఎవరు చూడట్లేదు, ఇక్కడికి ఎవరు రారు కదా అనుకుంటున్నాం. కానీ అట్లా కాదు. ఎస్ఐ గారు కానివ్వండి, వారి యొక్క బృందం 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు అనేది. అందుకనే సార్ ఆ మాట అనగలిగారు. థ్యాంక్ యూ సార్. మీకు ఒకరోజు మేము అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా పిల్లలకి ఇంకా మీ డిపార్ట్మెంట్లో చేరదామని చాలామంది పిల్లలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఒకరోజు మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బాగా కొప్పగా ఉంది, ఏసీ ఆన్ చేయండి. అరే నాకు కూడా బాగా ఉడకపోతుంది. ఏసీ పని చేయట్లేదే మన. నైట్ నీళ్ళు పోయలేదేమరా? అరే అది ఏసీ రా, నైటే నీళ్ళు పోసుకుంటారు. అరే కూలర్ కాదు, అది ఏసీ రా. సరే కానీ కూర్చోండి. ఇవాళ మీకోసం కొన్ని ప్రశ్నలు తెచ్చా. ఓకేనా? చెప్తారా? ఆన్సర్స్ చెప్పాలి మీరు. మీరు పెద్దగా ఏమవుతారు? రవి చెప్పు. సార్ నేను డాక్టర్ అవుతా సార్. నువ్వేంటి ఏం చెప్పట్లేదు, చెప్పురా. సార్ నేను డాక్టర్ అయ్యి పోలీస్ సార్, సాఫ్ట్వేర్ అయ్యి అట్లా డాక్టర్ చెప్పారు సార్. అదన్నా ఏలోపు నువ్వు ఎక్స్పైర్ అవుతావు. కూర్చో. రవి నువ్వేమవుతావు పెద్దయ్యాక? సార్ నేను పెళ్లి కొడుకుని అవుతా సార్. అది కాదురా, నువ్వేం సాధిస్తావు? సార్ పెళ్లి కూతురిని సాధిస్తారు. అది కాదురా, అసలు మీ అమ్మ నాన్నకి ఏమిస్తావు అసలు నువ్వు? మన వాళ్ళు ఇస్తా సార్. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? మేమిద్దరం మాకిద్దరు. సచ్చివా, ఇదంతా కాదురా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా. సార్ చిన్న డౌట్ సార్. చెప్పరా. మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆన్సర్ పేపర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఆన్సర్లు ఉండవు? రాయాలంటే అది సార్ ఫిజిక్స్ అని ఎందుకంటే సార్ టెక్నాలజీ గురించి ఉంటుంది దాంట్లో, అందుకే ఫిజిక్స్ అంటారా? ఫిజిక్స్ అంటే మీకు తెలియదారా? ఫిజిక్స్లో కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ అంటారా? మీకు తెలిసిన కళల గురించి చెప్పండి రా నలుగురు. శశికళ సార్. మా పక్కింటి పద్మగారు సార్. ఎదురుండి చంద్రకళ సార్. ఎదురుండి కలవతి సార్. ఏంద్రా ఆ కళలు చెప్పారు ఏంద్రా? వంశీలే
నీళ్ళలో రాయేస్తే మునిగింది కానీ కప్పు ఎందుకు మునగరా? రాయి బరువు ఉంటుంది కాబట్టి మునిగింది సార్. కప్ప కారం ఉంటుంది కాబట్టి ఏది కొట్టింది. సరే గుడ్ బాయ్ సార్. సార్ నాకు డౌట్ సార్. చెప్పు. నీళ్ళలో షాప్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడు సార్? నీళ్ళలో నీ తలగాయ పెట్టి మాట్లాడరా, అప్పుడు మాట్లాడలేదు చూద్దా. రవి, దెబ్బ తగిలితే అసలు ఏం చేస్తారా? అప్పట్లో అయితే పసుపు పెట్టేవాళ్ళు సార్. ఇప్పట్లో అయితే వాట్సాప్ లో స్టేటస్ పెడుతున్నారు. నువ్వు దేవుడు నమ్ముతావా? నమ్ముతా సార్. చూసినవా? చూడలేదు సార్. ముట్టుకున్నావా? ముట్టుకోలేదు సార్. ఇప్పుడు దేవుడు లేదు కదా. సార్ మీ బ్రెయిన్ ఉందా? ఉందిరా. మేము ముట్టుకున్నారా? ముట్టుకోలేదు. చూశారా? చూడలేదు. మీ బ్రెయిన్ నేను ఎలా నమ్ముతున్నారు? నేను నీకు 2 వాక్యాలు చెప్తా, దానికి జవాబు ఏంటో తేడా ఏంటో చెప్పు. సరే సార్. మొదటోడు అతనట్లు అతనే కడుక్కుంటాడు, రెండోవాడు అతనట్లు కడగాల్సి వచ్చింది. సింపుల్ సార్. ఒకరి పెళ్ళింది, 2 వరకు పెళ్లి కాలేదు. వంశీ, కర్త కర్మ క్రియ అంటే ఏంటో చెప్పు. మొన్న ఒక అమ్మాయిని చూసింది సార్, అది కర్త. ఓకే రవి, 5 నుంచి 5 తీసేస్తే ఎంత? నువ్వు చెప్పరా? తీస్తారా? ఎందుకు తీవు? అన్నింటిలోంచి తీస్తావు. ప్రపంచం చూడడానికి ఎంతసేపు పట్టిందిరా వంశీ? యాసిన్, సాయి, అలా వెళ్ళారా?